మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. సార్ మరి ఎట్లా చూస్తారు నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారి ధోరణి కావచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన శైలిని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రజాభవన్లో రంగారెడ్డి పాలమూరు మీద పీపీటీ ఏర్పాటు చేసి చాలా దుర్మార్గమైన భాష వాడి తెలంగాణ సాధించిన యోధుడు, తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణని 10 ఏళ్ల పాటు సస్యశ్యామలం చేసిన కేసీఆర్ గారిని కసబ్ లాంటి ఉగ్రవాదితో పోల్చటం, కేసీఆర్ని హరీష్ రావుని ఉరిదీసినా తప్పు లేదు, మిడిల్ ఈస్ట్ కంట్రీలో అయితే రాళ్లతో కొట్టి చంపుతారనే ఒక భాష మాట్లాడిండు. అది చాలా దుర్మార్గమైన భాష. దానికి అసెంబ్లీ సాక్షిగా మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు పీపీటీ ద్వారా తెలంగాణ ప్రజలకు వినిపించాలి, బీఆర్ఎస్ పార్టీ ఏమేమి చేసింది నేటి విషయంలోనే దాని మీద నిజాలు చెబుతామంటే కూడా ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా, ముఖ్యంగా స్పీకర్ గారు సభ్యుల యొక్క గౌరవాన్ని, హక్కుల్ని కాపాడవలసింది శాసనసభ స్పీకరు. అటువంటి స్పీకరే మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మాత్రం నీకు మైక్ ఇయ్యా అని దారుణంగా మైకు కట్ చేసి ఈ యొక్క సభ్యుల యొక్క ప్రజాస్వామ్య హక్కుల్ని కూడా కాలరాసే పద్ధతిలో వ్యవహరించిన స్పీకర్ గారి నిర్ణయాన్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ళు చేసిన పరిపాలనలో జరిగిన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నీటి మీద జరిగిన పోరాటాలు కావచ్చు, నీటిలో ఉండే నిజాలను చెప్పడానికి ఇవాళ ప్రజల్ని ఆడ చెప్తారు హరీష్ రావు అని భయపడి అసెంబ్లీలో లేకుండా వాళ్ళు చేశారు. కానీ తప్పకుండా ఆ నిజాల్ని మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఈ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, డిండి విషయంలో కావచ్చు, నిజం ఇవాళ నిప్పులాంటిది. దాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇవాళ అవసరమైతే మా అధినేత పాలమూరులో ఒక పెద్ద గర్జన కూడా పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకానికి 2 ఏళ్ల పాలనలో ఒక్క తట్టెడు మట్టి కూడా తీయకుండా చేసిన అభివృద్ధిని కూడా, కేసీఆర్ చేసిన అభివృద్ధిని అబద్ధ ప్రచారాల ద్వారా ఏదైతే చేస్తారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక పక్క ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, అంటే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కూడా మాట్లాడిన వ్యాఖ్యలు ఇందాక మీరు చెప్పి చూసాము. సో మరి యూరియా విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు. సో మరి దాని విషయంలో నేను అసెంబ్లీలో కూడా యూరియా కష్టాలు ఏం లేవని మాట్లాడుతున్నాను మంత్రులు, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో పత్రికలు చూస్తున్నారు, మీడియాను చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు. రోజుకు 500 నుంచి 1000 రూపాయలు కూలిచ్చినా దొరకని నాట్ల సీజన్ ఇది. ఈ సీజన్లో 260 రూపాయల యూరియా బస్తా కోసం 1000 రూపాయలు కూలి వదులుకొని పెండ్లమ్మ కూడా ఇద్దరు కూడా లైన్లో ఉండి తన వ్యవసాయ పనులు ఆపుకొని ఉంటే వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. సాక్షాత్తు ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వాయిదా తీర్మానం కోరటం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరాలో విఫలమవుతున్నాయి, దాని మీద శాసనసభలో చర్చ జరగాలని చెప్పి ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాయిదా తీర్మానం కోరిరో దాని స్పీకర్ గారు నిర్దాక్షిణ్యంగా వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నారని చెప్పి ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో చర్చకు రాకుండా చేయటం కోసం చేస్తున్న కుట్ర చాలా దారుణంగా. దీన్ని ప్రజాస్వామ్యవాదులు కానీ అందరూ కూడా ఖండించాల్సింది. ముఖ్యంగా రైతులతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి తప్పకుండా రైతు ఆగ్రహానికి గురి కాక తప్పదు. తప్పకుండా రానున్న రోజుల్లో రైతుల ద్వారా ఆయన ఆగ్రహానికి గురై ఆయన మూల్యం చెల్లించక తప్పదు.